మోడీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఇతర పార్టీల నుంచి చేరికలతో ఊపు వచ్చింది. సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వీటికి తోడు తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచేందుకు మోడీ గ్యారంటీ నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తుంది. మోడీ గ్యారంటీ కోసం ఓటేయండి అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్న ఆ పార్టీ తద్వారా 1-2 చోట్ల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించవచ్చని యోచిస్తోంది. రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట. 21 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమర్దల ప్రచారం, మెజార్టీ సీట్ల లక్ష్యం, ప్రత్యామ్నాయం దిశగా అడుగు, అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశావహం, చేరికలతో ఈసారి లోక్సభ బరిలో బలమైన అభ్యర్థులు, సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో తెలంగాణలో మెజార్టీ లోక్సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ప్రత్యేక కార్యాచరణతో ప్రచారాలు సిద్ధం చేసుకుంటుంది. ఎన్డీఏ కూటమి గెలవన్న 400 పైగా స్థానాల్లో అభ్యర్థి ముఖ్యం కాదు, మోడీని చూసి ఓటేయండి అని కోరుతోంది. దేశ భద్రత, సమగ్రతతో పాటు సంక్షేమం, అభివృద్ధి కోసం మరోసారి ఆయనను ప్రధాని చేయాలని ఓటర్లు స్థానిక నాయకత్వం అభ్యర్థిస్తోంది. మోడీ పథకాలే నన్ను గెలిపిస్తాయి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొనడం కూడా దీన్నే సూచిస్తుంది. కాగా రాష్ట్రంలో 5 చోట్ల మోడీ బహిరంగ సభలకు బీజేపీ నాయకత్వం ప్రణాళికలు వేసింది. సో విషయం ఏంటంటే మోడీ ఒకవేళ 5-6 బహిరంగ సభలు పెడితే ఇక్కడ ఈక్వేషన్ మొత్తం కూడా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మోడీ మానియా గ్రౌండ్ లో చాలా స్పష్టంగా మేము నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, వరంగల్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నల్గొండ కూడా ఇవాళ టీం వెళ్తా ఉన్నది. సో ఇవన్నీ తిరుగుతున్నట్టు క్రమంలో చాలా స్పష్టంగా మోడీ వేవ్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక మిగతా నియోజకవర్గాలు అన్ని కూడా చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా ఎక్కడ లేనటువంటి అసలు విషయం ఏంటంటే అభ్యర్థి ఎవరైనా చూస్తలే వాస్తవంగా చెప్పాలంటే ఓన్లీ మోడీ కోటిస్తామనేటువంటి ఒక నరేషన్ బిల్ అయింది. ఈ 3 నెలల కాలంలో చాలా డెవలప్మెంట్ చాలా బలంగా వెళ్ళి వాస్తవం చెప్పాలంటే మామూలు విషయం కాదు. సో అలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలాంటి నరేషన్ బిల్ అంటే. పతంజలి కేసులో కేంద్రాన్ని నిలిచిన సుప్రీంకోర్టు డిఎంఆర్ యాక్ట్ రూల్ నెంబర్ 170 ప్రకారం చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ, ఆ లేఖపై వివరణ ఇవ్వాలని